విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల్ని మోసం చేశారని మండిపడ్డారు. ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యారంగంలో ఉన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలంటూ గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ధర్నా నిర్వహించారు. ఎన్నికల ముందు కూటమి నేతలు అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి రాగానే విద్యారంగాన్ని గాలికి వదిలేశారని నిప్పులు చెరిగారు. విద్యార్థి సంఘాల ఆందోళనలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. విద్యారంగంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులు భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. అయితే ఎన్నికల ముందు కూటమి నేతలు విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు. ప్రధానంగా డిమాండ్స్ ఏంటి? ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నా పిలిపివ్వడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరన్నర గడుస్తుంది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నా అది చేస్తాం ఇది చేస్తామని విద్యార్థులకి కళ్ళబొల్లి మాటలు చెప్పారు. వాళ్ళు అధికారంలోకి వచ్చాక 6,400 కోట్ల రూపాయలు ఫీజు రిమెస్మెంట్ బకాయిలు విడుదల చేయలేదు. ఇప్పటికీ విద్యార్థులు కళాశాలలకు వెళ్తే పరీక్షలు రాయబోతుంటే ఫీజులు కడితే కానీ మిమ్మల్ని పరీక్షలు రాయమని చెప్పి యాజమాన్యాలు వాళ్ళ మీద ఒత్తిళ్లు చేస్తున్నాయి. ఆ